హాయ్, దిస్ ఇస్ డాక్టర్ తేజస్విని, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ హెమటాలజిస్ట్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి ఆన్సర్ చేయబోతున్నాను. దట్ ఈస్, పేషెంట్ డాక్టర్ని ఏ క్వశ్చన్స్ అడగొచ్చు. మెయిన్గా క్యాన్సర్ పేషెంట్స్ డాక్టర్స్ని ఏ క్వశ్చన్స్ గురించి అడగొచ్చు అని మీ అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి. సో దాని గురించి ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. సో డాక్టర్ని అడగాలి అనుకున్న క్వశ్చన్స్లో సిల్లీ అనేది ఏమీ ఉండదు. ఏ క్వశ్చన్ అన్నా అడగొచ్చు. డాక్టర్ ఫీల్ అవుతారా, లేకపోతే పేషెంట్ మొహమాట పడాల్సిన అవసరమే లేదు. ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు. మెయిన్లీ మీరు అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటి అంటే, జనరల్గా ఏదైనా క్యాన్సర్ ఉంది అంటే ఆ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని అడగొచ్చు. అండ్ ఆ క్యాన్సర్ జెనెటిక్గా వచ్చిందా, లేదంటే పేషెంట్కి ఇప్పుడు కొత్తగా ఉన్న అలవాట్ల వల్ల వచ్చిందా, ఏమేమి అలవాట్ల వల్ల ఏ క్యాన్సర్స్ వస్తాయి అని అడగొచ్చు. అండ్ తర్వాత ఏంటంటే, పేషెంట్కి ఒకవేళ క్యాన్సర్ నిజంగా ఉంటే ట్రీట్మెంట్ పార్ట్ ఏంటి, ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఇస్తారు, ఆ ట్రీట్మెంట్ కీమోథెరపీ లాగా ఐవి ఇంజెక్షన్స్ ఫామ్లో ఉంటుందా, ట్యాబ్లెట్ ఫామ్లో ఉంటుందా, ఆవరల్ సర్జరీ ద్వారా మనం ఏమైనా క్యూర్ చేయొచ్చా, ఆర్ రేడియేషన్ వైజ్ ఇవ్వచ్చా. అండ్ ప్రతి క్యాన్సర్కి 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి పాలియేటివ్ ట్రీట్మెంట్, ఒకటి క్యూరేటివ్ ఇంటెంట్ అంటారు. క్యూరేటివ్ ఇంటెంట్ అంటే పేషెంట్కి కంప్లీట్గా డిసీజ్ని మాయం చేసే ట్రీట్మెంట్ అండ్ కంప్లీట్ లైఫ్ స్పాన్ ఇచ్చేది క్యూరేటివ్ ఇంటెంట్. అండ్ పాలియేటివ్ ఇంటెంట్ అంటే పేషెంట్కి ఎలాగైతే మనం ఇస్తున్నామో ట్రీట్మెంట్, ఆ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళ లైఫ్ స్పాన్ కొన్ని సంవత్సరాల వరకు, కొన్ని నెలలు కానీ సంవత్సరాలు కానీ పెంచవచ్చు. అది పాలియేటివ్ ఇంటెంట్ ట్రీట్మెంట్. సో ఈ ట్రీట్మెంట్లో ఏ ప్లాన్ ప్రకారం ఇస్తున్నారో డాక్టర్ గారు అని మీరు అడగొచ్చు తప్పకుండా. అండ్ పేషెంట్కి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అది ట్రీట్మెంట్ కంటేజియస్తా, అండ్ పేషెంట్ క్యాన్సర్ అనేది కంటేజియస్తా, వేరే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుందా, పక్కన ఉన్న వాళ్ళకి పాకే ఛాన్స్ ఉంటుందా అని. అది అన్ని రకాల క్యాన్సర్స్లో అలా ఉండదు. జనరల్గా కొన్ని పర్టికులర్ వైరస్ వల్ల, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల వచ్చే క్యాన్సర్స్ తప్ప మిగిలిన ఏ క్యాన్సర్స్ కూడా కంటేజియస్ కాదు. సో ఈ పర్టికులర్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ అందరు పేషెంట్స్కి తెలుసుకోవడానికి. అండ్ ఇవి కాకుండా పేషెంట్కి ఫిజికల్గా ఏం సపోర్ట్ ఇవ్వాలి, అండ్ ఫుడ్ ఏం తినాలి, అండ్ న్యూట్రిషన్ ఎలాగ మేనేజ్ చేసుకోవాలి, అండ్ పేషెంట్కి ఎప్పుడు ఏ సిమ్టమ్ వస్తే ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మీ డాక్టర్ని ఎప్పుడైనా మీరు అడగొచ్చు. అలాంటి దానిలో ఎంబరాస్మెంట్ కానీ లేకపోతే మీరు మొహమాట పడడానికి కానీ ఏమీ లేదు.